ఈరోజైతే మెటల్ అయితే కంప్లీట్ చేయలే. ఐటీఐ గురించి మన వీడియోస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. ఐటీఐ గురించి అయితే చెప్తా. ఐటీఐ చేయాలనుకుంటే అందులో ఏ ట్రేడ్ తీసుకుంటే బెటర్ అనేది ఇటంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావాలి సాయి యాదవ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే కాలేజ్కి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ 2 days అవుతుంది పోగా. ఈరోజు అయితే కాలేజ్కి అయితే పోదాం. మా కాలేజ్లో మెటల్ అయితే చేయలే. మెటల్ అయితే కంప్లీట్ చేద్దాం. అంటే ఐటీఐ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది మెటల్ కట్ చేయాలి. అది చేయలేను. ఇప్పుడైతే వెళ్దాం. బస్ టైం అయితే అయింది. లెట్స్ గో. ఫైనల్గా మనం అయితే కాలేజ్ కాడికి అయితే వచ్చిన. మెటల్కి అయితే చాక్పీస్ అయితే పెట్టిన. ఎందుకోసం పెట్టిన చెప్తాను. ఇది వచ్చేసి అయితే సుత్తే అనమాట. ఇది వచ్చేసి అయితే పంచింగ్ డాట్. ఈ 2 తీసుకొని అయితే మనం పంచింగ్ అయితే పెట్టాలి చాక్పీస్ పెట్టిన తర్వాత. ఎందుకంటే కట్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది పోతుంది కాబట్టి మార్కింగ్ తీసుకొని పంచింగ్ అయితే కొట్టాలి. ఆ తర్వాత అయితే బెంచ్ డ్రిల్లింగ్ మిషన్కి ఈ 2 అయితే పెట్టాలి, డ్రిల్ బిట్ అండ్ దానికి ఫిట్ చేసి. ఇదే బెంచ్ డ్రిల్లింగ్ మిషన్. ఈ బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఏం లేదు, జస్ట్ మెటల్కి అయితే హోల్స్ అయితే వేసేది. కట్ చేసే ముందు చాలా స్పీడ్గా అయితే కట్ చేసుకోవచ్చు మనం ఏదైనా మెటల్ని. అంతే, దానికోసం అయితే యూజ్ అయితే చేస్తాము ఈ బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ని. ఇన్ కేస్ ఏదైనా హోల్స్ వేయాలంటే ఈ బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ అయితే యూజ్ అవుతుంది మెటల్ పైన. ఓకేనా, మన మెటల్కి అయితే హోల్స్ వేసుడు అయితే అయిపోయింది. రేపైతే దాన్ని కట్ చేయాలి. ఈ రోజుతో అయితే ఇక్కడికైతే ఆపేస్తున్నా. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా మన కాలేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే మెటల్ అయితే కంప్లీట్ చేయలే. స్లోగా చేద్దామని చెప్పి స్లోగా అయితే వేసిన. 1 week అయితే టైం ఇచ్చారు. ఇంకా 4 days టైం ఉంది. అట్లా అని చెప్పి మెటల్ అయితే కంప్లీట్ చేయలే. హాఫ్ అయితే వేసిన డ్రిల్ వేసి. మీకు ఐటీఐ గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. ఐటీఐ గురించి అయితే చెప్తా. ఓకేనా, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, బాయ్ బాయ్. ఫైనల్గా మనం అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ 5:30కి అట్లా రన్నింగ్ అయితే పోవాలి. ప్రస్తుతం అయితే ఇంకా ఖాళీ, మనం ఎప్పుడు ఖాళీగానే ఉంటాం కాబట్టి. ఇంకా ఐటీఐ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇంతకుముందు చెప్పినా కదా కాలేజ్లోకి బయటికి వెళ్ళేటప్పుడు. ఇంకా ఏమైనా డౌట్స్, ఐటీఐ చేయాలనుకుంటే అందులో ఏ ట్రేడ్ తీసుకుంటే బెటర్ అనేది ఇటంగా కింద కామెంట్ చేయండి. నేను చెప్తా ఖచ్చితంగా. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఐటీఐ గురించి అయితే చెప్తా. ఇక 5:30కి ఎట్లయితే రన్నింగ్ అయితే వెళ్దాం. ఈరోజు డైలీ వ్లాగ్ కాబట్టి ఇంటికాడ ఖాళీగా ఉంటాం ఇప్పుడు మనం. ఓకేనా, బాయ్ బాయ్. ఫైనల్గా అయితే మన 2 kilometers రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ గిట్టంగా చేసుకోండి గైస్. బాయ్ బాయ్.